రాధాకృష్ణ గారి నుంచోవాల్సిన పేర్లు ఉండవనేది మరి సభ్యులు యాక్సెప్ట్ చేస్తారో లేదో దూరానున్న ఆయన క్షమాపణ చెప్పుకుంటూ నేను ఈ దుస్సాహసం చేస్తున్నాను. హరికథ ప్రాసెస్ గురించి చెప్పాలంటే అది యుగాల నాటి చరిత్ర ఉంటుంది. మొదటి ఆది కథకుడు నారద మహర్షి వారైన అంటారు. మరి దేవేంద్ర సభలో ఎన్నో హరినామ సంకీర్తనలు చేసి మెప్పించి దేవేంద్ర వారిని మెప్పించి ఎన్నో సూక్తులు కూడా కథాగానంగా చేసినంత హరికథనే అనుకోవచ్చు మనం. తర్వాత సుఖ మహర్షికి వైశంపాయనాథులకి హరి గుణగణాలు అన్ని బోధిస్తున్నప్పుడు ఆయన యొక్క దివ్య కథను బోధిస్తున్నప్పుడు అవి కూడా మనం హరికథలే అనుకోవచ్చు. తర్వాత మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా కూచిపూడి నాట్యం పరిడవెళ్ళిన తర్వాత గొల్లశుద్ధులు, భామకలాపం, గొల్ల కలాపం, కాలక్షేపంలో ఇలాంటివి జానపద కళలన్నిటితోటి వీటన్నిటి యొక్క ఆధారభూతంతో హరికథలు ఏర్పడాయని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే హరికథ మన ఆంధ్రకి సొంతమని కూడా మనం గర్వంగా చాటి చెప్పచ్చు. ఇంత ప్రాసెస్తో ఉన్నటువంటి హరికథని మళ్ళీ మనం పునరుజ్జీవ చేయాలనేటువంటి జయంతో ఎందరో మహానుభావులు, ముఖ్యంగా ఈ హరికథ త్రిమూర్తులు మాస్టర్ అంటారు మనకి అన్నం పెట్టింది హరికథే అని అంటారు. పరోక్షంగా నేను కూడా వాళ్ళకి రుణపడి ఉన్నట్టే అనిపించింది. అందుకనే ఆయన చెప్పిన వెంటనే తప్పకుండా ఇక్కడే చేయాలి అని అనిపించింది మాకు. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నాము. ఈ ఊరు మమ్మల్ని ఆదరించింది. టు షో ద మినిమం గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ టౌన్ మేము ఈ విధంగా సంకల్పించాము. మరి ద్వాపరయుగం, త్రేతాయుగం, ఆఖరికి మన ఋషులు మునులు బొందితోటి కైలాసం కూడా వెళ్ళేవారట, వైకుంఠం వెళ్ళేవారట. అక్కడ సామగానాల్ని, యజుర్వేద మంత్రాల్ని, ఋగ్వేద మంత్రాలన్నింటినీ వాళ్ళు చక్కగా పఠించేవారు. అవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే హరికథగానే భావించవచ్చు మనం. ఇప్పుడు మామూలుగా మనం కలవ నామ సంస్మరణ ముక్తికి అని అంటాం కదా, ఆ విధంగా మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఎంతో సులభతరంగా మనం క్రతువులు చేయక్కర్లేదు. ప్రహ్లాదుడు అన్నట్టుగా జీవుల హింసించి క్రతువులా చేయకపోని లేదు అని అన్నట్టుగా మనం అన్ని క్రతువులు రిచువల్స్ జోలికి వెళ్ళక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, తపస్సులు చేయక్కర్లేదు. పుట్టి కేవలం సంస్మరణ, మనసావచకరణ సంస్మరణ చేసుకున్నా కూడా మనకి ముక్తి వస్తుందని చెప్పి ఋషులు అంతగా సంతసించేవాళ్ళ. వాళ్ళు ఇష్టపడాలని చేసి ఈ యుగ ప్రజలు ఎంత అదృష్టవంతులని చెప్పి వాళ్ళు చాలా సంతోషించారు. మనం ఈ యొక్క అవకాశాన్ని, భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని మనం సదా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి హరికథ అనేది ఒక మంచి టూల్, ఒక మంచి సాధనం. గొల్లశుద్ధులు, హరికథలు, మరికొంత వేగంగా లయప్రధానమైనటువంటి బుర్ర కథలు, ఇవన్నీ కూడా హరికథల నుంచి పుట్టినటువంటివి. జానపద కళల్లో ఎన్నో కళలు ఉన్నాయి. మన మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు రాసినటువంటి ఆయన పరిశోధన వ్యాస గ్రంథంలో చూస్తే ఎన్ని వందల వేల జానపద కళలు మనని మనోల్లాసం కలిగిస్తూ ఉంటాయి. అనవసరమైన అభివృద్ధి, ప్రజలకి మీద వృద్ధి, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అనవసరమైన అభివృద్ధితోటి ప్రజల యొక్క ఆనందమయ జీవితాన్ని హరించిందే సైన్స్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తుంటే ఈ సెల్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఇవన్నీ మనిషిని ఒంటరితనం చేసేది. ఈ హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, రంగస్థల నాటకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కమ్యూనల్ ఫెస్టివల్స్లో ఉండి ఇరుగుపొరుగుల్ని, వాడలో జనాల్ని ఒక తాటి మీద నడిపించి సత్సంబంధాల్ని మెరుగుపరిచేది. చాలా చెప్పచ్చు ఈ విషయంలో. హరికథ అనగానే సర్వాధన, బహుముఖమైనటువంటి బహుపాత్రాభినయం అన్నీ వచ్చేస్తాయి. వాంగికం, ఆంగికం, చక్కగా నాట్యము, లయ, శృతి అన్నీ వస్తాయి. బహుపాత్ర పోషణ. ఇంత ఒక వ్యక్తి సంగీత సహకారం ఉంటే మరింత బాగా పడుతుంది. సంగీత సహకారం ఒక్కొక్కసారి లేకపోయినా కూడా కేవలం తన టాలెంట్ తోటి పండించేటువంటి చక్కటి కళాకారులు కూడా ఉన్నారు. ఒకసారి మేము చిన్నప్పుడు చూసాం, లేవు, వాన వచ్చింది, ఒకే ఒక ఇంట్లో కూర్చుని ఆయన మైకి పెట్టుకుని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారంటే మేము పిల్లలందరూ వెళ్ళి ఆయనకి పాదాలకి నమస్కారం పెట్టి తోచింది ఇచ్చి నమస్కారం చేసుకున్నాం అన్నమాట. భాగవత ధర్మంలో భగవన్ మహిమ ప్రకాశకంగా కథల్లో గేయ సంకీర్తనలో వచ్చే సంగీత రూపకంగా వచ్చింది. అవి హరికథలుగా రూపాంతరం పొందినవి. ఈ కళ యందు స్త్రీ పురుషులు ఇద్దరితో ప్రావీణ్యం పొంది ఆంధ్రదేశం 4 చెరుగుల పయనిస్తూ ప్రఖ్యాతి చెందుతూ జీవనోపాధిని కూడా చేసుకుని సంతుష్టులు అవుతున్నారు. ఇది ఇంకా మనం త్రిమూర్తుల గురించి చెప్పుకున్నాము.
చాలా ప్రిసైజ్గా చెప్పేస్తాను, సభికులు క్షమించాలి. కథక వాచస్పతి బ్రహ్మశ్రీ పడివి సుబ్రహ్మణ్య శర్మ భాగవతుల గారి గురించి మొదటగా చెప్తున్నాం. వీరు పరమ భాగవతోత్తములు. రామాయణ, భారత, భాగవత, హరికథలు, మహాపురుషుల కథలు రచించి అభినవ వ్యాసమూర్తిగా ప్రసిద్ధి విశిష్ట వాగ్గేయకారులు. ఈనాటి హరికథాగానం చేయు భాగవతులకు వీరు కథల్ని చెప్పుచూ ప్రసిద్ధి చెందుతున్నారు. వీరు 1960 నుంచి ఉన్నారు. వీరు రచించి స్వరపరిచిన కథలు చాలా ప్రాచుర్యం పొంది నాటి నుండి నేటి వరకు ఈ భాగవతులకు కథాగాన మార్గము సుగమము చేసింది. మార్గదర్శకులయ్యారు. ఈ స్వగ్రామము పోతునూరు, ఏలూరు దగ్గరలోనే ఉంది. ఈ విషయం మనందరికీ గర్వకారణం. వీరు మా మామగారైన పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారికి ద్రోణాచార్యులు లాంటి గురువు గారు. శుభకార్యమైన మా మామయ్య గారే హరికథాగానం చేసేవారట. ఆయన ప్రేమగా ఆదరించేవారట. శ్రీ శర్మగారు కడు నిరాడంబరులు, అతి సామాన్యమైన జీవితం గడిపి అసామాన్యమైన ఖ్యాతి గడించి వినితికెక్కినారు. రచన దురంధర్.